యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏడికత్తమ్మా వాడి క్యాబిన్ లోకి. అయితే బాండ్రి ఈ విషయం ఆయన చెప్పాలి. రండి. ఎంత ధైర్యం రా నా షాప్ లోకి రావడానికి? నేనేం కావాలని రాలేదు, అసలు ఎందుకు వచ్చానంటే తెలుసురా నువ్వు ఎవరి కోసం వచ్చావు. ఇంత దాకా చేసింది చాలేదా? ఇంకా ఇంకా నా పరువుని బజార్లో పెడదాం అనుకుంటున్నావా? రే, ఇంకొక్కసారి నా చెల్లి వైపు చూసినా, నా చెల్లిని కలవాలని ప్రయత్నించినా, నా చెల్లి గురించి ఆలోచించినా ఖచ్చితంగా చంపేస్తాను. పోరా. వద్దు. అది కాదండి రోహిత్ గిడా. చూశాను, తన్ని పంపించాను. అది రోహిత్. వాడి పేరు పలకొద్దు, వాడి గురించి నా దగ్గర మాట్లాడొద్దు. చెప్తుంటే నీ కదా. ఏ ఒక్కరు నోరెత్తొద్దు. ఇంతటితో పోనివ్వండి. 2 రోజుల్లో పెళ్లి, అర్థమవుతుందా? పైన వినయ్ ఉన్నాడు. షాపింగ్ అయిపోయిందా? అయింది. పదండి. వినయ్ బావుగారు, సెలక్షన్ అయిపోయిందా? అవుతూనే ఉంది. శాన్వి అన్నీ తీసుకున్నావా? లవంగం. బాబు, ఇవన్నీ ప్యాక్ చేయించి కారులో పెట్టించు. అలాగే బాబు. పదండి. ఏమైంది వదినా? రోహిత్ అక్కడ. రోహిత్ ని నేను పట్టుకునే లోపే మీ అన్నయ్య చూసి రోహిత్ ని కొట్టి బయటికి పంపేసిండ్రు సాన్వి. మీ అన్న అసలు విషయం చెప్పి ఛాన్స్ కూడా ఇయ్యలే. సాన్వి రా. వాడు ఎప్పుడు కంటపడతాడు, ఎప్పుడు ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందోనని ఊపిరి బిగపట్టుకుని ఎదురు చూస్తుంటే ఇలా చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడేంటే? రోహిత్ ఏం తప్పించుకోలేదు, నువ్వే తప్పించావు. ఓసి నీ లాజిక్ తెగిపోను. వాణ్ణి నేను తప్పించడమేంటే? నువ్వే కదా ట్రయల్ రూమ్ గడియ తీసానన్నావు. అన్నానే, నేనే గడియ తీశాను. కానీ అందులో ఉన్నది ఆ దరిద్రుడే అని నాకేం తెలుసు? అమ్మా, రోహిత్ ఏమైనా అంటే నేను హర్ట్ అవుతా. హట్ అవుతావా? వాడి వల్ల ఇక్కడ రోజు మేము పెన్నం మీద అట్టవుతున్నామే. ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? అయినా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి బంగారు బతురేం తీసుకురాలా. వాడి పెంటని కడుపులో మోసుకొచ్చావు. హట్ అవుతుందంట, హట్ అవుతుంది. అబ్బా ఆపరత్తమ్మ మిల్లల్ని. కంటికి కనిపించిన రోహిత్ దొరక్కుంటూ పోయిండని నేను పరేషాన్ అవుతుంటే మీరేంది పిల్లి ఎలక లెక్క గూసులాడతారు? ఏం చేయను మరి? ఇదేమో ఇలా, వాడేమో కనిపిస్తే పారిపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో వాడు దొరికేదెలా? దొరికినా వాడి పెళ్లికి ఒప్పుకుంటాడనే నమ్మకం నాకు లేదే. అన్నయ్య రోహిత్ ని కొట్టకుండా ఉంటే భయపడేవాడు కాదు, పారిపోయేవాడే కాదు. ఏం మాట్లాడుతున్నావు సాన్వి? రోహిత్ ఏమైనా ఘనకార్యం చేసిండా? మీ అన్న కనిపించగానే కొట్టకుండా ముద్దు పెట్టుకోనికి? ఇప్పటికీ మనం అదృష్టవంతులం. రోహిత్ ని చంపేయలేదు, సంతోషపడు. రోహిత్ పారిపోయిండు నిజమే, కానీ వరంగల్కెళ్ళి పారిపోతలేడు. గీన్నే తిరుగుతుండు.
కానీ మీ అన్న మీద భయంతో మళ్ళకి ఊరిడ్చి పెట్టిపోతే గీ ఊళ్ళనే ఉంటే ఏడున్న పట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. దొరుకుతాడనే నమ్మకం ఉంటది. రోహిత్ కి ఊరు దాటితే మస్తు పరేషాన్ అవుతుంది. అయ్యో అలా అనుకు శ్రీవల్లి. ఆ మాట వింటేనే నా గుండె ఆగిపోతుంది. ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. దానికి నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. మన చేతుల్లో ఏముంటదత్తమ్మా? ప్రయత్నం మనదైనా గా దేవుడి దయ ఉండాలి. మీరేం పరేషాన్ కాకుండా రేపటి నుంచి పెళ్లి పనులు ఊపందుకుంటాయి. తప్పదత్తమ్మా, జరిగేవి జరగాలి. మన ప్రయత్నం మనం చెయ్యాలి. జర నన్ను ఆలోచించనేయండి. ఏం బేబీ, ఆ శ్రీవల్లికి ఇవ్వాల్సిన వాటి కోట అయిపోయిందా? లేదు డాడ్, ఫోన్ కలవడం లేదు. అదృష్టవంతురాలు. కొన్ని నిమిషాలే కదా డాడ్ దాని అదృష్టం. సిగ్నల్స్ దొరికితే చాలు దురదృష్టం కనెక్ట్ అయిపోతుంది. ఈ సమయంలో ఫ్యామిలీ మొత్తం పెళ్లి జరిగే సంతోషంలో సహపంక్తి భోజనాలు ఆరగిస్తూ ఉంటారు. శ్రీవల్లి తినే ముద్ద గొంతు దిగకుండా ఉండటానికి కదా డాడ్ పూట పూటకి ఓ ప్రమాదాన్ని పంపే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీవల్లి, నువ్వు కూడా భోజనం చేయి. నేను చేస్తా. మీరు తిన్నాక తింటా. మీరు తినండి. అమ్మా, నాన్నా, నీకో విషయం చెప్పాలి. ఏం నాన్నది? శాన్వి పెళ్లి ఏదైనా కళ్యాణ మండపంలో చేద్దామని ముందు అనుకున్నాం కదా. అవును నాన్నా, ఇప్పుడు ఏమైంది? వెన్యూ మారింది. తమ్ముడు చెల్లి పెళ్లి మన మండువాలో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాడమ్మా. మండువా హౌస్ లోనా? దేనికి నాన్నా? ఆ మండువా హౌస్ తాత నా చిన్నప్పుడు చాలా ఇష్టంగా కట్టించుకున్నాడు. తాతకి ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు నన్ను అక్కడికి తీసుకెళ్లి అక్కడ రిలాక్స్ అయ్యేవాడు. అందుకే కదరా ఇప్పటికీ ఆ మండువా హౌస్కి ఏ డ్యామేజ్ కాకుండా మెయింటైన్ చేస్తున్నాం. మెయింటైన్ చేస్తే సరిపోదు. తాత జ్ఞాపకార్థం అయిన ఆ ఇంట్లో శాన్వి పెళ్లి చేయాలి. తాత కూడా ఆనందిస్తాడు. సరే, నీకు ఆలోచన వచ్చింది కదా, అలాగే చేద్దాం. ఇక్కడ ఇల్లంతా డెకరేట్ చేస్తాం గాని ఎవరు? దోస్తు. మాట్లాడు. లే, గిదేం ఇంపార్టెంట్ ఏం కాదు, తర్వాత మాట్లాడతా. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ అక్కడ జరుగుతాయి. గెస్ట్లు కూడా అక్కడికే వచ్చే ఏర్పాటు చేయిస్తానమ్మా. అలాగే అలాగే నాన్నా.
ఏంటా మెసేజ్? ఆ, ఆ, ఏంలే, గుడ్ నైట్ విషెస్ చెప్తుంది దోస్త్. మనం ఒక రోజు ముందే అక్కడికి వెళ్ళాలి. కావాల్సినవన్నీ తీసుకెళ్ళాలి. అన్నీ రెడీ చేస్తాను నాన్న. అలాగే అలాగే వెళ్దాం. చక్రి, రేపటి నుంచి ఇక్కడ ఇంట్లో డెకరేషన్ అది చేయించు. అంతా గ్రాండియర్గా ఉండాలి. అలాగే సామ్రాట్, నేను చూసుకుంటాను. ఉదయమే వర్కర్స్ అందరూ వచ్చేస్తారు. హలో, ఏంటి శ్రీవల్లి? నేనంటే నీకు చాలా భయం ఉండాలి. అయినా ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే మీ ఆయన ఉన్నాడా పక్కన? ఎందుకు ఫోన్ చేసినావు? అంతా తెలిసి కూడా ఏంటి ప్రశ్న శ్రీవల్లి? చూసావుగా, రోహిత్ ఎక్కడ ఎలా ఉన్నాడో ఫోటో పంపించాను. అంటే రోహిత్ ఎక్కడున్నట్టు అర్థమైందా? చూడు జ్వాల, గిది జిందగీలకి సంబంధించిన ముచ్చట. గా రోహిత్ అడ్డం పెట్టుకొని గిట్ల నా భర్త మీద నా మీద పగ సాధిద్దాం అనుకుంటూ రాక్షసత్వం అవుతుంది. కరెక్ట్, నేను రాక్షసిని. నేను ఆకలితో ఉన్న రాక్షసిని. రక్తం తాగేదాకా వదిలిపెట్టను. నువ్వేం చేయలేవు జ్వాల. అంత నమ్మకమా? అదే నిజమైతే అంత టెన్షన్ పడి ఫోన్ ఎందుకు తీయలేదు? ఇప్పుడెందుకు తీసావు? నీ ఆడపడుచు కడుపు రహస్యం నా దగ్గరుంది. అది కాని సామ్రాట్ ముందు బ్లాస్ట్ చేశాననుకో, ఒక్కసారి ఊహించుకో. నీ దగ్గరుంది ఒకే ఒక్క రహస్యం. దాన్ని నువ్వు గింత ఈజీగా నా భర్తకి చెప్పవు. బాగా ఆలోచించుకొని మాట్లాడు శ్రీవల్లి. ప్లీజ్, ఏదో తొందరపడన్నా. నీకేం కావాలి? మమ్మల్ని సాధించాలన్నా ఈ ఆలోచన మానుకో. నీ పతనం నాకు కావాలి. సామ్రాట్ ఓటమి నాకు కావాలి. నువ్వెన్ని ఎత్తులు వేసినా రోహిత్ గాడు చిక్కేది నాకి. దాని తర్వాత నేనేం చేస్తానో నీ ఊహకి కూడా అందదు. చాలా, ఇది కోపం కాదు, నీ టెన్షన్. ఇదే నాకు కావాలి. పెళ్లి జరిగేదాకా రోహిత్ గురించి నీకు ఇలాంటి ఫోటోలు వీడియోలు వస్తాయి, కానీ వాడు నీకు దొరకడు. నువ్వు టెన్షన్తో గింగర్లు తిరుగుతూనే ఉంటావు. బాయ్. జ్వాల, జ్వాల నోరు మోయించాలంటే ఎదురెళ్తే పని కాదు. దాని ముందు తగ్గితేనే సైలెంట్ అవుతుంది. నేనే ఏదో ఒకటి చేయాలి. అమ్మా, ఏమంటోంది నీ శత్రువు? మేకపోతు గాంభీర్యం చూపిస్తుంది డాడ్. అంటే దాని కొంపకూరే సమయం దగ్గర పడిందన్నమాట. దాంతో ఓ ఆట ఆడుకుంటాను డాడ్. అది సరేనమ్మా, రోహిత్ గాడు మన వాళ్ళకి అంటపడ్డాడు. ఫోటోలు తీయడం దీనికి వాడినే పట్టుకోవచ్చు కదా. పట్టుకోవచ్చు డాడ్, కానీ టైం సహకరించాలి కదా డాడ్. ఇప్పుడు వాడి మీద నిఘా పెట్టారు, కరెక్ట్ టైంలో పట్టుకుంటారు. ఆ లోపు ఆ శ్రీవల్లే పట్టుకుంటే? చిన్న లాజిక్ డాడ్. వాళ్ళు పట్టుకుంటే దొరికేవాడే అయితే ఆ రోహిత్ గాడు ఎప్పుడూ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు కదా. ఓహో, కాబట్టి ఆ ఛాన్సే లేదు.
ఇక్కడ డెకరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ పైన ఫ్లవర్ వాజెస్ అలాగే అన్నా. రే సీను, బాబు ఇదిగో ఈరోజు 50 మెంబర్స్ కి లంచ్ ఏర్పాట్లు చూడు, సరేనా? సరే సరే. ఏమండి కాఫీ? అవంతిక, కాఫీ నువ్వు తేవాలా? ధనియాలు ఉంది కదా, నువ్వు వెళ్ళాలా? కూర్చో. చక్రి, సామ్రాట్, మధ్యాహ్నం లోపు డెకరేషన్ అంతా కంప్లీట్ అవ్వాలి. అయిపోతుందిరా. అమ్మా శ్రీవల్లి ఎక్కడ? శాన్విని పెళ్లి కూతుర్ని చేయాలన్నారు. అదే పని మీద ఉన్నారు సామ్రాట్. శాన్విని రెడీ చేస్తున్నారు. శ్రీవల్లి, శాన్విని పెళ్లి కూతుర్ని చేశాం. కావలసిన వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. గంట గడిచే కొద్దీ నా టెన్షన్ పెరిగిపోతోందే. ఇప్పుడు ఆ రోహిత్ ఎక్కడున్నాడో ఏంటో, ఎలాగే కనిపెట్టేది? రోహిత్ ఎన్నో లేడత్తమ్మా. ఆ జ్వాల దగ్గరనే ఉన్నాడని నా అనుమానం. జ్వాల దగ్గర ఏంటి శ్రీవల్లి? జ్వాల రోహిత్ ఏడుంటే ఆడా రోహిత్ ని ఫాలో చేస్తుంది. గందుకే నాకు రోహిత్ ఫోటోలు పంపిస్తుంది. దీన్ని బట్టి సమజైతుంది జ్వాల రోహిత్ మీద నిఘా పెట్టుండాలి, లేదా రోహిత్ ని జ్వాలని దాచిపెట్టుండాలి. అయ్యయ్యో, అయిపోయింది, అంతా అయిపోయింది. వాడు మనకి దొరకడు, ఆ జ్వాల దొరకనివ్వదు. గా ముచ్చట తెలవాలంటే నేను ముందు జ్వాల తానికి పోవాలి. ఏంటే జ్వాల దగ్గరకా? ఇప్పుడా? గా జ్వాలని బతిమాలో బామాలో అసలు రోహిత్ దాని కాడున్నాడా లేక ఏదైనా డ్రామా చేస్తుందా తెలుసుకోవాలి. అది చెప్తుందా? అడుగుతా, తగ్గి మాట్లాడతా, లేకపోతే కాళ్ళు పట్టుకుంటా, కానీ నిజం తెలుసుకుంటా. రోహిత్ జ్వాల చేతుల్లో లేడు అని కన్ఫర్మ్ అయితేనే మనం ఏదైనా చేయొచ్చు, లేకపోతే కష్టమైతది. కానీ నువ్విప్పుడు బయటికెళ్తే సామ్రాటు ఒక్క గంట మీ కొడుక్కి తెలవకుండా మేనేజ్ చేయండి. నేను ఇంట్లోనే ఉన్నా అని ఆయన అనుకోవాలి. నేను వచ్చేస్తామ్మా. నాకేదో భయంగా ఉందే. ఇంకా భయపడితే పనులు కావు. జరంతా తెగించాలత్తమ్మా. నేను పోతున్నా, జర జాగ్రత్త. మనకు కావాల్సింది కూడా అదే. నిర్ణయాలు అందరూ తీసుకుంటారు, కానీ ఆ నిర్ణయాన్ని సరైన టైంలో తీసుకునే వాళ్ళే జీనియస్ అవుతారు. నేను మళ్ళీ చేస్తాను. వెల్కమ్ శ్రీవల్లి, వెల్కమ్. ఎక్స్పెక్ట్ చేశా నువ్విలా నా ఇల్లు వెతుక్కుంటూ వస్తావని. రోహిత్ ఏడున్నాడు? అరే, ఇందులో కూడా లేడే. నేను నీతోటి పరిష్కారాలు ఆడడానికి రాలేదు జ్వాల. నాకు మాత్రం పనిలేదా నీతో జోక్ చేయడానికి? ఏం కావాలి నీకు? నేను అడిగేది నువ్వు ఇవ్వలేవు, నువ్వు అడిగేది నా దగ్గర లేదు. లేకుండా నీకు ఇట్లా హింస పెడుతున్నావా? నా భర్తకు నీకు బిజినెస్ రైవల్టీ ఉంది, కానీ బిజినెస్ లోనే చూసుకోండి. అంతేగాని ఇట్లా అవకాశం దొరికింది కదా అని జీవితాలతోటి ఆడుకుంటూ మంచిది కాదు. యుద్ధం అనేది మొదలయ్యాక మంచి చెడులు ఉండవు శ్రీవల్లి. గెలవటం మాత్రమే ఉంటుంది, అవకాశాన్ని వాడుకోవడమే ఉంటుంది. కనుక అది గెలుపనిపించుకోదు జ్వాల అని ఎక్కడైనా రాసుందా? కొన్నిసార్లు మనం ఓడామా గెలిచామన్నది ముఖ్యం కాదు, ఎదుటి వాళ్ళు ఎలా చతికిల పడ్డారు అన్నది ముఖ్యం. గది మూర్ఖత్వం. నీ ప్రతీకారం వల్ల ఓ నిండు కుటుంబం కడి చిన్న భిన్నమైతది, ఓ నిండు ప్రాణం బలైతది. దానివల్ల నువ్వేం సాధిస్తావు జ్వాల? నా ఈగో సాటిస్ఫై అవుతుంది, నా ఆనందం రెట్టింపు అవుతుంది. నేనీ బిజినెస్ కింగ్ అన్నా నీ మొగుడి అహంకారం అణుగుతుంది.
ఎథిక్స్ మోరల్స్ అని విర్రవీగే నీ భర్త సామ్రాట్ పరువు బజారున పడుతుంది. నీకు దండం పెడతాను. నువ్వు నీ పగని గీన్ని ఆపాలంటే నేనేం చేయాలో చెప్పు. నువ్వు రోహిత్ ని నాకు అప్పగేయాలంటే నీకేం కావాలో చెప్పు. ఇదే నాకు కావాలి. శ్రీమతి శ్రీవల్లి నా దగ్గర ఇలా తగ్గి మాట్లాడుతూ ఉంటే శ్రీవల్లి తగ్గినట్టు కాదు, శ్రీ 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 సామ్రాట్ గారు తగ్గినట్టు. అది నేను సాధించాను. రేపు ఇదే పరిస్థితుల్లోకి సామ్రాట్ని తీసుకొస్తాను.